నిన్నటి నుంచి వర్షాలు దంచుకొడుతున్నాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. చెరువులు నిండిపోయాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే 9 మంది చనిపోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. మరికొంతమంది గల్లంతయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రులు, కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు ఫీల్డ్లో తిరుగుతున్నారు. సహాయక చర్యల్లో పోలీసులు పాల్గొంటున్నారు. కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి 3 జిల్లాల్లో విపరీతంగా వర్షపాతం నమోదైంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగులు, వంపులన్నీ కూడా పొంగిపోతున్నాయి. ప్రతి ఒక్క వాగు కూడా నిండుకుండల పూర్తి స్థాయిలో మత్తడి దూకుతున్నటువంటి పరిస్థితి. మరికొన్ని ప్లేసెస్లో ఏకంగా రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినాయి. ఇప్పటికే ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చెప్పింది. దాదాపు 9 మంది ఇప్పటివరకు మరణించినట్టు, ఈ వర్షాల కారణంగా మరణించినట్టుగా కూడా చెప్పింది. చాలామంది గల్లంత అయినట్లుగా కూడా ఇప్పటికే సర్కార్ ప్రకటనలో జారీ చేసింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రావాలని చెప్పి కోరడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో టీమ్స్ని కూడా బెటాలియన్ వారిగా వాళ్ళందరినీ కూడా రంగంలోకి దింపారు. దాదాపు 500 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ప్రస్తుతానికైతే డిప్లాయ్ చేశారు. 500 మందిలో ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ కూడా భారీగా వరదలు రిపోర్ట్ అవుతున్నటువంటి కారణంగానే అక్కడికి కూడా మొత్తం 500 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్లో ఉండాలనేటువంటి విషయాన్ని ఇప్పటికే రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా దిశానిర్దేశం మంత్రులకు, అదేవిధంగా ఎమ్మెల్యేలకు, ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ అందరికీ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు, కింది స్థాయి సిబ్బంది అంతా కూడా ఎప్పటికప్పుడు ఆన్ ఫీల్డ్లోనే ఉంటున్నారు. ఇవాళ సండే సెలవు దినం అయినప్పటికీ కూడా అందరూ కూడా ఖచ్చితంగా ఆన్ ఫీల్డ్లోనే ఉండాలి. ఇదంతా కూడా భారీ మొత్తంలో వర్షపాతం నమోదవుతుంది. ఎన్నడూ లేని విధంగా ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది కాబట్టి అంచనాకు మించి వర్షపాతం నమోదవుతుంది. చాలా వరకు నదులన్నీ కూడా ఉప్పొంగుతున్నాయి, మత్తళ్ళు దూకుతున్నాయి, రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఆన్ ఫీల్డ్లో ఉన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం అయితే చాలా క్లియర్గా అధికారులకు చెప్పింది. మధ్యాహ్నం సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఖమ్మంలో దయనీయ పరిస్థితులు ఉన్నాయి. చాలా కుటుంబాలు నీట మునిగిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మున్నేరు వాగు అతి తీవ్రంగా ప్రవహిస్తోంది. దాంతోపాటు ఎన్టీఆర్ జిల్లా, ఏపీలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి మించిర్యాల వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్స్లలోనే ఏపీకి, ఇటు మన తెలంగాణ రాష్ట్రానికి NH-65లో ఉన్నటువంటి రాకపోకలన్నీ కూడా ఆగిపోయినట్టుగా ప్రస్తుతానికైతే అధికార యంత్రాంగం అంతా గుర్తించి దీనిపైన రవాణా శాఖ మంత్రి కూడా పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తోంది. మరోవైపు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి, అంటే రోడ్డు పై నుంచి పోతున్నటువంటి ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల వైపు మాత్రం పూర్తి స్థాయిలో మానిటరింగ్ ఉండాలి. రెవెన్యూ అధికారులు, ట్రాఫిక్ సిబ్బంది అంతా కూడా ఎవరిని కూడా అటువైపు వెళ్లకుండా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలనేటువంటి విషయాన్ని ఇప్పటికే సర్కార్ చాలా క్లియర్గా చెప్పింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా దాదాపు ఖమ్మం సంబంధించినటువంటి పాలేరు ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే నిర్వాసితులు అయినారో, గల్లంత అయినారో వాళ్ళందరినీ కూడా వెంటనే రెస్క్యూ చేస్తున్నారు. రెస్క్యూ చేసినట్టు వాళ్ళలో చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు కూడా ఉన్నట్లుగా కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో సమన్వయం అవుతూనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా పలానా ఏరియాకి వెళ్ళాలంటే జిల్లా కలెక్టర్లు చెప్పినటువంటి సమాచారం తీసుకొని వాళ్ళంతా కూడా ఆన్ ఫీల్డ్లోకి వెళ్తున్నారు. ప్రధానంగా ఇందాక చెప్పిన 3 ఉమ్మడి జిల్లాల్లో వరంగల్, నల్గొండ, ఖమ్మంకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో, అదేవిధంగా మహబాద్ జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో నదులన్నీ కూడా ఉప్పొంగుతున్నాయి. జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో కూడా అదే పరిస్థితులు నెలకొన్నాయి. ఏజెన్సీ ఏరియాల్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో కొండ చర్యలు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పటికే ఐఎండీ చెప్పింది. దాంతోపాటు తెలంగాణ వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇంకా 2 రోజుల పాటు మోస్తారు నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఏజెన్సీ ఏరియాల్లో కొండ చర్యలు విరిగిపడేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు కాబట్టి అప్రమత్తంగా ఉండాలనేటువంటి విషయాన్ని అయితే అధికారులు చెప్తున్నారు. ఈ వాతావరణ శాఖ చెప్పినటువంటి సమాచారంతో అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి ఇటు వాటర్ బోర్డు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఇందాక చెప్పిన దాని ప్రకారం ఎస్డీఆర్ఎఫ్,
ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్కి సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి మాత్రం అన్ని డిపార్ట్మెంట్లు అన్నింటినీ కూడా యాక్టివ్ చేయాలనేదే ప్రస్తుతానికైతే సర్కార్ ఇదిగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే ప్రతి ఒక్క మంత్రి కూడా అదే మాటలు చెప్పారు. మరోవైపు మహబూబ్నగర్కి సంబంధించి మహబూబ్నగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిరుద్ రెడ్డి కూడా ఏకంగా నదిలో ఉన్నటువంటి మత్స్యకారులను కలవడానికి ఏకంగా ఆయన ఈదుకుంటూనే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా మళ్ళీ బయటికి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా చాలా ప్రాంతాల్లో చూసినాం. చాలామంది ఎమ్మెల్యేలంతా కూడా ఆన్ ఫీల్డ్లోనే ఉండాలనేటువంటి విషయాన్ని మంత్రులు చాలా క్లియర్గా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి అందరూ కూడా ఈ సమయం అయినప్పటికీ కూడా అందరూ కూడా ఆన్ ఫీల్డ్లోనే ఉంటున్నారు. మరో 2 రోజుల పాటు ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా తమ స్వీయ నియంత్రణలు తాము ఉండాలి, తమ జాగ్రత్తలు తాము ఉండాలనేటువంటి విషయాన్ని అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆర్టీసీకి సంబంధించి కూడా ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి రాకపోకలన్నీ కూడా ఇటు రోడ్డు మార్గం గుండా అవి ఆగిపోయాయి. అదేవిధంగా మహబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ అంతా కూడా ఎక్కడైతే ఇక్కినపల్లి రైల్వే ట్రాక్ ఉంటుందో అది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. ఆ విషయం పైన కూడా దక్షిణ మధ్య రైల్వే కూడా దృష్టి సారించింది. మొత్తం 80 రైళ్లను సర్వీసులను మేము రద్దు చేస్తున్నాం అనేటువంటి అంశాన్ని చెప్పింది. మరికొన్ని వాటిని రీషెడ్యూల్ చేశామనేటువంటి విషయాన్ని అయితే రైల్వే శాఖకు సంబంధించి సిపిఆర్ఓ శ్రీధర్ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్లో ఉన్నటువంటి రైలు నిలయంలో రైల్వే మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఒక మానిటరింగ్ సెల్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ నుంచి ప్రతి విషయాన్ని ప్రతి అంగుళాన్ని ఆన్ ఫీల్డ్ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఇక్కడ నుంచే కమాండ్ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా రైల్వే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో పూర్తి స్థాయిలో ఎవరైతే రద్దయినటువంటి రైళ్లకు సంబంధించినటువంటి షెడ్యూల్ చేసుకున్న ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అన్ని సర్వీసెస్కి సంబంధించి ఇటు హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్, అదేవిధంగా ఏపీకి వెళ్ళేటువంటి రైళ్లు, అక్కడ నుంచి ఇటు వచ్చేటువంటి రైళ్లకు సంబంధించి మాత్రం రైలు నెంబర్లతో పాటు టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే చాలా క్లియర్గా చెప్పింది. దాంతోపాటు విపత్తు రక్షణకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లను ఆన్లైన్లో ఉంచామనేటువంటి విషయాన్ని, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లా అధికారి కింది స్థాయి అధికారులందరినీ కూడా ఆన్ ఫీల్డ్లోనే ఉంచి ఆ టోల్ ఫ్రీలను, అదేవిధంగా క్షతగాత్రులైనటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే గల్లంతైనటువంటి వాళ్లకు సంబంధించి కావచ్చు వాళ్ళకు పునరావాస కేంద్రాలకు తరలించడానికి కూడా అన్ని విధాల ఏర్పాటు చేశామనేటువంటి విషయాన్ని అయితే ప్రస్తుతానికైతే అధికారులు చెప్తున్నారు. ఇంకా వాతావరణ శాఖ చాలా క్లియర్గా చెప్తోంది ఇంకా 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయనేటువంటి విషయాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయనే విషయాన్ని అయితే చెప్తుంది. కాబట్టి ఇంకా గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని అయితే పోలీసులు చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం అధికారులు కూడా చెప్తున్నారు. గ్రేటర్లో ఉన్నటువంటి 2 సాగర్లు, ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి వరద తీవ్రంగా పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద కారణంగా అవుట్ఫ్లో కూడా చాలా వరకు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్లలోనే ఉదయం నుంచి కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి ఆన్ ఫీల్డ్లోనే తిరుగుతున్నారు. ఎక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి జనావాసాల పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటి విషయాలపైన, దాంతోపాటు మ్యాన్హోల్ మేనేజ్మెంట్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తుంది. కాబట్టి అవన్నిటిని కూడా ఆన్ ఫీల్డ్లోనే అధికారులు ప్రతి ఒక్కరు కూడా మంత్రుల దగ్గర నుంచి బ్యూరోక్రాట్స్ దగ్గర నుంచి సిబ్బంది అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారనేటువంటి విషయాన్ని అయితే తెలుస్తోంది.